సంఘంలో రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు పిట్టు రేణుకారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. యలసీమ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై రేణుకారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తప్పిదాల వల్ల 1000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని ఆరోపణ చేశారు. కేసీఆర్ సూచనతోనే ప్రాజెక్టు చేపట్టారని, నిధులు ఏమయ్యాయో ప్రజలకు తెలియాలని ఆయన డిమాండ్ చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా 3000 కోట్లకు టెండర్లు ఎలా పిలిచారని ప్రశ్నించారు. 2 రాష్ట్రాల విభజన ఒప్పందాల ప్రకారం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనుమతి లేకుండా ఎలా ముందుకెళ్లారని ప్రశ్నించారు. సామాన్యుల రైతుల వద్ద వాస్తవాన్ని దాయడం అంటే ద్రోహం చేసినట్టే. కేసీఆర్ గారు 2019-20లో తిరుపతి ప్రయాణం పెట్టుకొని నగరిలో ఆగి అక్కడ స్థానిక శాసనసభ్యురాలైన రోజమ్మ గారి ఇంట్లో ఇండు చేసి చెప్పిన మాట రాయలసీమలో ప్రాజెక్టు కట్టుకోమని చెప్పినాడు. ఆనాడు ఆ వార్తాపత్రికలన్నీ ఈ దేశంలో ప్రచార ఛానళ్ళన్నీ కూడా కోడి కూర్చున్నాయి. అప్పుడు వెంటనే ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి హైదరాబాద్లో సమావేశమయ్యి లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క దానికి ముందు 17-18లో తెలుగుదేశం ప్రభుత్వంలో డిజైన్ చేసినటువంటి ముత్తుమర్రి బంకచర్ల ప్రాజెక్టుని కాదని దీనికి రాయలసీమ సంగమేశ్వర ప్రాజెక్టుగా నామకరణం చేసి కిందకి జరిపి కొత్త ప్రాజెక్టుగా చేపట్టడంలో తప్పు లేదు. కానీ విడిపోయిన తర్వాత మనకు ఉండబడినటువంటి నిబంధనలు నియమావళులు కొన్ని ఉన్నాయి. వాటిని అనుసరించకుండా కేసీఆర్ చెప్పిన ఆదేశం ప్రకారమే ముమ్మాటికి ప్రాజెక్టుని చేపట్టి ఆ గత ప్రభుత్వం పెద్ద తప్పుదనమే చేసి 1000 కోట్ల రూపాయలు ప్రజా దుర్వినియోగానికి పాల్పడింది. దీనికి బాధ్యత ఎవరు వహించాలో అధికార యంత్రాంగమే చెప్పాలి. రాష్ట్ర రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు నేను ఇక్కడికి వచ్చి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో ప్రచార సాధనాల్లో తెలంగాణలో కట్టేటువంటి రాయలసీమ సంగమేశ్వర ప్రాజెక్టు పైన ఒకరిపైన ఒకరు నెపాలను మోపుతూ రైతు ధనాన్ని 1000 కోట్లు దుర్వినియోగపరిచిండ్రు. దీనికి బాధ్యులు ఎవరో ప్రజలకు తెలపాలనేది దాని మీద అయితే ఈ ప్రాంతానికి అసలు రాయలసీమ వాళ్ళు చెప్పేటువంటి వాదనకి రాయలసీమ రైతాంగమే ముందుకు రావాలి. మాకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డు ఎక్కినోడు లేదు. మీకు ఇంకా చెప్పాలంటే అక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు ధర్మవరం శాసనసభ్యుడు వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తి రాయలసీమ ఉప్పు పులుసు మీరు తింటే రోషం ఉంటే పౌరుషం ఉంటే మాతో కూడా ద్రోహం చేసిండు చంద్రబాబు నాయుడు. దీంతో కలిసి మనం పోరాటం రమ్మని వాళ్ళు చెప్పారు ట్విట్టర్ లేదు ప్రచార ఛానళ్ళు. అంటే రైతాంగం మీరు 5 సంవత్సరాలు పరిపాలించి చేపట్టిన ప్రాజెక్టు వైఫల్యం ఏందో లోపం ఏందో దుర్వినియోగం ఏందని వెనకబడ్డ ప్రాంత రైతాంగం అక్కడ గత్యంతరం లేక ప్రాజెక్టులు రాక కాలువలు రాక భూగర్భ జలాల మీద ఆధారపడ్డ రైతాంగం కడుపు మండి మీరిచ్చిన పిలుపుకి ఒక్కడెక్కల రోడ్డు మీకు మద్దతుగా ఇక్కడే జరిపింది. ప్రజాభిప్రాయం మీకు ఏ పార్టీగా ఉందని మేము ఒక రాజకీయ పార్టీని మేము నిందించి మాట్లాడడంలా. ఏ ప్రభుత్వంలో వైఫల్యం చెందిందో, ఏ ప్రభుత్వం అయితే ప్రజా పేరుతో రైతాంగం పేరుతో 100 కోట్లు దుర్వినియోగపరిచారో దాన్ని వివరించడానికి ప్రజలకి తెలపడానికి ఈ యొక్క సారాంశం గురించే నేను ఈ మండల కేంద్రం వాసిగా ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. తర్వాత మొన్న ప్రెస్ మీట్ పోయిన నెలలో తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? మహబూబ్ నగర్ జిల్లా, వెనకబడ్డ జిల్లా, కరువు జిల్లా, వలసల జిల్లా, మన నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి పోతుంది. డిపిఆర్ లేకుండా ప్రాజెక్టు కట్టుకున్నారు. దీని మీద అడిగేవాడు ఎవడైనా పెట్టాడు అక్కడ. దానికి ఒకటే అక్కడ రాజకీయాన్ని 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రస్తాపన చేసేది సంతోషం చేస్తే వాళ్ళు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ పోతుండే లేదని అక్కడ ప్రతిపక్షం, అధికార పక్షం. శాసనసభలో దానికి సమాధానం చెప్తూ అక్కడ ముఖ్యమంత్రి మీరు శాసనసభకు రండి, తెలంగాణకి మహబూబ్ నగర్కి
పాలమూరు, రంగారెడ్డి, గండి ఈ ప్రాజెక్టుకి ఏమి నష్టం జరిగిందో మనం తెలుసుకున్నాం. దీనికి కారణం ఎవరు? కాబట్టి నేను అక్కడ కట్టుకున్నటువంటి ప్రాజెక్టుని ఢిల్లీలో కలిసి చంద్రబాబు నాయుడు గారికి మనం కూర్చొని మాట్లాడదామని అన్నప్పుడు రాయలసీమలో కట్టే ప్రాజెక్టు ఆగితేనే నేను నీతో చర్చలోకి వచ్చానని నేను చెప్పడం, దానికి ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ రాజకీయ పార్టీలు శాసనసభలో ఉండబడిన రాజకీయ పార్టీలను నిధి నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి చూసిరాండి అని ఆయన అన్నాడు. ఇక్కడ ప్రాంత నాయకులకి దాన్ని ప్రస్తాపన చేసి ఇక్కడ ప్రాజెక్టులో సందర్శించాల్సిన అవసరమూ లేదు. రాయలసీమ వాళ్ళు అంతకంటే ముందు ఎవరు దాన్ని ప్రస్తాపన చేసిన వాళ్ళు కూడా లేరు. మన ప్రాంతానికి వాళ్ళు చెప్పిన దానికి సంబంధమే లేదు. రాజకీయానికి వాడుకుంటూ తెలంగాణలో ఆయన చెప్పినటువంటి పాలమూరు, రంగారెడ్డి, గండి ప్రాజెక్టుకి 1000 కోట్లకి ఆయనకి టెండర్ పిలిచి ఆయన కాంట్రాక్టర్కి ఒప్పచెప్పిండు. 6,000 కోట్ల రూపాయలకు కేసీఆర్ చెప్పినాడని ప్రాజెక్టు చేపట్టి మొదటి ఫేజ్ కింద 3,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచి కాంట్రాక్టర్కి ఈయన ఒప్పచెప్పిండు. కానీ ఆ రాష్ట్రంలో చేసే కాంట్రాక్టర్ ఈ రాష్ట్రంలో 2019లో చేపట్టిన కాంట్రాక్టర్ ఒక్కరే అక్కడికి మనం చేయాల్సింది. ఇప్పుడు కేసీఆర్ అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడ నాయకత్వం ఏమంటుంది? తెలంగాణలో కేసీఆర్ చెప్పాడు, రాయలసీమకు ద్రోహం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇది మనం అందరం కూడా ఉద్యమాలు చేసి ప్రాజెక్టుల మీద మీకు వాస్తవాలు చెప్పాలని ఒక్కొక్క పార్టీలు 2 పార్టీలు అధికార పక్షం సందర్శించింది, ఇటు ప్రతిపక్షం సందర్శించింది. ఏం పనులు మీరు సందర్శించారు? మీరు ఇడిపోయినప్పుడు మన నిబంధనలు ఏముంది? సెక్షన్ 85 ఏం చెప్తుంది? లేదు షెడ్యూల్ 28, 7, 9, 11 ఏం చెప్తుంది? మరి వాటిని అనుసరించి ప్రాజెక్టు కట్టారా లేదని ఆనాడు ఎంత మాట్లాడారనేది పక్కన పెడితే ఇప్పుడు అడగాలి కదా, ఎవరు దీనికి 1000 కోట్ల బాధ్యుడు? ఎట్లా మేలు ఏం చేశారు? ఆయన చెప్పినట్టే ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. చేపట్టిన ఒక్క ఏడాది తిరగకుండానే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒకరి చేత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెప్పించి ఆపిచ్చేసింది. 3 సంవత్సరాలు అదే ప్రభుత్వం కొనసాగింది. తిరిగి ప్రయత్నం చేయలేదు. దాని మాటే చర్చలు కూకొని మాట్లాడలేదు. ఎందుకని మీరు అనుమతులు లేకుండా ఈ 3,000 కోట్లు టెండర్ పిలిచారు? మీరు ప్రజలు దుర్వినియోగానికి ఈ కోట్లు పడిన దానికి ఎవరు బాధ్యత వహించాలా? ఇది ప్రజలకు తెలవాలి ఈ అంశంలో. అయితే ఆ వీళ్ళు ఇప్పుడు వీటికి కావాలంటే అనుమతులు కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే అనుమతి ఏం కావాలా? ఇప్పుడు మనకండి వాళ్ళు చెప్పినట్టుగా వీటికి కొన్ని ఉన్నాయి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు అనుమతి కావాల్సిందే. కొన్ని టీడబ్ల్యూసీ గోదావరి జలాలకు కానీ కృష్ణా జలాలకు కానీ. అదేవిధంగా మనకు ఉండబడిందంటే అప్లాస్ కౌన్సిల్లో మీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రి చైర్మన్ మీ ఇద్దరు అనుకుంటే మీకు అనుమతి ఈజీగా వస్తాయి కదా. అనుమతులు లేకుండా ఎట్లా పిలిచారు మీరు టెండర్కి? మరి ఈ కోట్ల పని మళ్ళీ మీరు ఇప్పుడు తిరగబడి వీళ్ళు ద్రోహం చేశారు వాళ్ళు ద్రోహం చేశారని రైతు పక్షాన వెనకబడ్డ ప్రాంతాల్లో నీటి అభివృద్ధికి 1000 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మీరు కనీసం టెక్నికల్ ప్రాబ్లాలు కానీ అనుమతులు లేకుండా కానీ మీరు పాలనాపరమైనటువంటి అనుమతులు ఇచ్చి నువ్వు ఈ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పైపెట్టి మళ్ళా మీరు వీటి మీద రాజకీయాలు చేసి ప్రజలని రైతుల్ని మీరు నష్టపరమం కాబట్టి ప్రయోజనకరం ఏమైనా ఉందా వీటిలో? ఇది ప్రజలకు తెలియాలా, సామాన్య ప్రజలకు తెలియాలా. ఇది సామాన్య ప్రజలు ఆవేదన అంతో ఎంతో వార్తాపత్రికలు చూసేవాళ్ళు ఎప్పుడెప్పుడు ఏందనేది అర్థమైనప్పుడు దేనికి ఇది కలిసి వస్తుంది, ఏం జరుగుతుందని తెలుసుకొని చెప్పే మాట కూడా బయటకు పోవాలా, ప్రజలకు అర్థం కావాలా. వీళ్ళు మాట్లాడేవాళ్ళు ఏంది? మా ప్రజల డబ్బుల పేరుతో 100,000 కోట్లు దుర్వినియోగపరిచి మీరు ఒకరి మీద ఒకరు నెపాలు పెట్టుకొని ఎవరు బాధ్యత వహించాలి? రైతాంగానికి జరిగిన ప్రయోజనం ఏంటి? ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏంటి? ఈ ప్రయోజనాలని నేటి రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా ఈ పేద వర్గాలు రైతాంగాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు దుర్వినియోగం కాకుండా చేయాలన్నదే ఒక సామాన్యుడు ఆవేదనతో చెప్పే మాట అయ్యారు.